కుటుంబంలో కూడా దేవునికి మహిమకరంగా మనం ఉండడం నేర్చుకోవాలి. భార్యాభర్తలు అనుకోండి, మనకు బాగా దరిద్రమైన అలవాటు ఏంటంటే భార్యాభర్తలుగా ఒక జీవితాన్ని స్టార్ట్ చేసిన తర్వాతే దేవునికి నచ్చిన పనులన్నీ చేస్తాం. నిజంగా చెప్పాలి అంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధంలోకి వెళ్ళిన తర్వాత దేవునికి దగ్గరగా బతకాలి. కానీ మనం చేసే తప్పు ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధంలో అడుగు పెట్టిన తర్వాతే మనస్పర్ధలు వస్తాయి. కానీ క్రైస్తవులు జీవితాల గురించి అలా మాట్లాడుకోకూడదు. ఒకవేళ నువ్వు భార్యవైతే నిన్ను చూసి అనాలి, ఎవరండి ఈవిడ, భర్తకు చాలా విలువనిస్తుంది, భర్త ఆలోచనలకు ఏకీభవిస్తుంది, భర్తను నలుగురిలో ఉన్నప్పుడు గౌరవిస్తుంది, భర్తకు చాలా లోబడుతుంది, ఎవరేమిడ అని అడిగే స్థితిలో ఉండాలి. ఒకవేళ భర్త అనుకోండి భార్యకి చాలా ప్రేమిస్తాడండి, ఇతను భార్య ఆలోచనలు కూడా పంచుకుంటాడు, భార్య ఉద్దేశాన్ని కూడా గౌరవిస్తాడు, భార్య ఇంటి వారిని కూడా ప్రేమగా చూసుకుంటాడు, ఎవరితను అని అడిగితే వీరు భార్యాభర్తలుగా ఉన్నటువంటి క్రైస్తవులు అని చెప్పుకోవాలి. కానీ మనం అలాను ఎవరంటే పోట్లాడి వెళ్ళిపోయిందట అంటే అది చర్చికి వెళ్ళే అమ్మాయి అని చెప్తాం. అవునా? ఎవరండి పెళ్ళాన్ని రోజు కొట్టేస్తుంటాడు ఆ అబ్బాయి ఎవరనగానే పలానా చర్చికి వెళ్ళే మనిషి అని చెప్తారు. అంటే అలా ఉంటే మన బతుకులు అలా ఉండకూడదు అంటున్నాడు.